పెద్దపల్లి జిల్లా గోదావరికని గోదావరి నది బ్రిడ్జ్ సమీపంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అన్నారు. సింగరేణి కార్పొరేషన్ అధికారులతో కలిసి సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. గోదావరి నది స్నానాలు, ఘాట్, సమ్మక్క సారలమ్మ గద్దెలు పరిసరాలను పరిశీలించారు. రానున్న రోజుల్లో జాతర ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. దేవతల గద్దెల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థ, కార్పొరేషన్ సంయుక్తంగా 3 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. జాతర సమయంలో లక్షల మంది భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే ప్రారంభిస్తామన్నారు. కార్పొరేషన్లోని అన్ని డివిజన్లో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఆశాన్న పూషాన్న ఈ నీళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నది అప్పుడే మనకి ఎక్కువ కావాలి కదా. అప్పుడు చేయరాదు, ఫోటో తీసినప్పుడు చేయక అట్లా అమ్మ చేయరు. बृहस्पति मुहूर्तकाले नवानां ग्रहाणां अत्यन्तमानुकूल्य बलसिद्धिलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां मुहूर्तकाले नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता सिद्धिरस्तु अपूर्वामृतमद्यामस्ति नाथ प्रभोनिधिं श्रियं देवीमुपश्रीर्मा గోదావరిలో దిగి స్నానం చేయడానికి ఇబ్బంది, మెట్లు రైలింగ్ చేసుకోవడము, వెనకాల సైడ్ లెంబట్టి ఇక్కడికి వచ్చి అమ్మని దర్శనం చేసుకున్నప్పుడు వండుకోవడానికి కానీ తినడానికి కానీ ఉంటుంది. శేషర ప్రాంత ప్రజలు అందరూ ఎన్నో ఏండ్లుగా అమ్మని ఇక్కడ గోదావరి ఒడ్డున సమ్మక్క జాతరని ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే గత సంవత్సరం కూడా ఎమ్మెల్యే గారి యొక్క సారథ్యంలో మంచిగా జరిగింది. అయితే కొన్ని ఇబ్బందులు గమనించి నీళ్లు 6 లక్షల పైన జనాలు భక్తులందరూ కూడా సందర్శించుకున్నారు. ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ గారు, ప్రసాద్ గారు, గోపాల్ గారు, శ్రీనన్న గారు, మాంకాళి గారు, ఈఓ గారు, కృష్ణారెడ్డి గారు, కిరణ్ బాబు గారు, ఈ కార్యక్రమ భాగస్వాములైనటువంటి మిత్రులకి, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. సమ్మక్క సారక్క ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరుపుకునేటువంటి ఒక పండుగ. మేడారం తర్వాత రామగుండం ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు జరుగుతూ ఉంటుంది, కానీ రామగుండంలో లక్షలాది మంది ఇక్కడికి వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. గోలివాడ, రామగుండం నియోజకవర్గంలో తకలపల్లి, వేమనూరు, ఒక ఎత్తు గోదావరి ప్రాంతంలో అయితే గోదావరి కనిలో గోదావరి నది ఒడ్డున దాదాపు లక్షల మంది వచ్చేది. పోయిన సంవత్సరం సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ, మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో పుటాపుటిగా ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన ఏర్పాటు జరిగినప్పుడు ఒక పండుగ మాదిరిగా మినీ మేడారంగా దాదాపు 6 లక్షల పైన జనాలు భక్తులందరూ కూడా సందర్శించుకున్నారని చెప్పి కమిటీ సభ్యులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. కారణం చేస్తుంటే మళ్ళీ వచ్చినప్పటికల్లా మళ్ళీ పూర్తిగా మునిగిపోయి నీళ్ళలో వరదలకు వర్షాకాలము
దీని యొక్క పరిస్థితి దారుణంగా అయ్యేటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని గౌరవ సింగరేణి సిఎండి బలరాం నాయక్ గారికి, అదే మాదిరిగా మా శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారి యొక్క దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారితో మాట్లాడి, వారు మా లలిత్ కుమార్ గారు సింగరేణి అధికారులతో మాట్లాడి, ఇది పూర్తిగా సింగరేణి దీని బాధ్యత తీసుకోవాలి, దీన్ని అంతా తీసి ఎప్పటికి కూడా ఎంత వరద వచ్చినా కూడా అది మునగకుండా నిరంతరం ఈ ప్రాంతం ప్రతి ఒక్క ఈ ప్రాంతానికి సంబంధించిన భక్తులకు సందర్శనాత్మకంగా అన్ని సౌకర్యాలతో ఉండే విధంగా కొత్తగా కట్టే కార్యక్రమం చేయాలన్న వెంటనే వాళ్ళు దీనికి అంగీకరించి ఈరోజు ఆ కార్యాచరణ తీసుకున్నందుకు గాను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.